ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ప్రెస్ మీట్ పెట్టడానికి మెయిన్ ఉద్దేశము ఇది 3వ నెలలో జరిగిన మర్డర్ కేసు గురించి అనమాట. ఇది డేట్ ఆఫ్ అఫెన్స్ ఎప్పుడు అయింది అంటే 12వ తారీఖు 3వ నెల 2025. అది మధ్యాహ్నం 1 గంట టైంలో అవుతుంది అనమాట, రామారావు కాలనీలో. ఓకే, వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు డిసీజ్డ్, అక్యూజ్డ్ A1 A2 వీళ్ళందరూ కలిపి ఆ రామారావు కాలనీలో ఆ ఇంట్లో రెంట్కు ఉండేవాళ్ళు అనమాట. సో ఇనిషియల్గా ఇది 12వ తారీఖు 3వ నెలలో అవుతుంది, కానీ మనకు మిస్సింగ్ కేసు మాత్రం 21/6/2025, అనగా ఒక 3 నెలల తర్వాత మనకి మిస్సింగ్ కేసు. వాళ్ళ బ్రదర్ ఎవరైతే ఉన్నాడో తమ్ముడు, ఇప్పుడు దీంట్లో డిసీజ్డ్ పేరు వచ్చేసి రామన్న అని చెప్పేసి 40 ఏండ్లు, వాళ్ళ సొంతూరు వచ్చేసి నందివారిపల్లి విలేజ్, తనకల్లు మండలం. వీళ్ళందరూ కూడా రామారావు కాలనీలో రెంట్ కొనింటారు. ఈవెన్ ఎవరు A1 A2 డిసీజ్డ్ వీళ్ళందరూ కలిపి రెంట్కుంటారు. అప్పుడు వాళ్ళ బ్రదర్ సడన్గా ఫోన్ చేస్తుంటే కూడా రెస్పాండ్ అవ్వట్లేదు ఏంటి అని చెప్పి కొంచెం డౌట్ వచ్చేసి మన దగ్గరకు వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాడు. ఎప్పుడు 21/6/2025 తన కంప్లైంట్ బేస్డ్ మనము మిస్సింగ్ కేసు అనేది రిజిస్టర్ చేస్తామన్నమాట. దాని తర్వాత నుంచి కూడా మనము చూస్తుంటాం, మొత్తం వెరిఫై చేస్తున్నాము ఏంటి అనేది మొత్తం చూస్తున్న తర్వాత మనకి కొంచెం ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఈ అఫెన్స్ ఎప్పుడైతే అవుతుందో తను అప్పటి వరకు డెలివరీ బాయ్ లాగా పనిచేస్తుంటాడు. అది అయిపోయిన తర్వాత నుంచి ఇక్కడ నుంచి షిఫ్ట్ అయిపోవడము, బీ కొత్తకోటలో ఉండడము, తర్వాత పొంగనూరు వెళ్ళిపోవడము, ఇట్లా ఉన్నప్పుడు మనకి 19/9/2025 ఆ రోజు మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇట్లా మదన్పల్లికి వచ్చాడు అని చెప్పేస్తే మనకి ఇన్ఫర్మేషన్ వస్తే దాని బేస్డ్ మనం ఇంట్రాగేట్ చేసాము. మనం ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత కన్ఫెస్ చేశాడు. తర్వాత ఇది మెయిన్ ఎందుకు అయింది అంటే మాత్రం ఈ A1 A2 ఎవరైతే ఉన్నారో A1 వచ్చేసి డిసీజ్డ్కి వైఫ్, A2 వచ్చేసి ఈ A1 వాళ్ళ బ్రదరు. సో వీళ్ళిద్దరూ ఎందుకు చంపారు, మెయిన్ మోటో ఏంటి అంటే దీంట్లో A1 A2 వాళ్ళ పేర్లు వచ్చేసి రమణమ్మ అని చెప్పేసి A1, A2 వచ్చేసి A1 వాళ్ళ బ్రదర్ ఈశ్వర్. ఓకే, ఇది వీళ్ళు మెయిన్ చంపడానికి మెయిన్ మోటో ఏంటి అంటే తను కంప్లీట్గా అప్పులు అనేది ఎక్కువ చేస్తున్నాడు. చేసిన తర్వాత కొంచెం ఆల్కహాల్కి కూడా అడిక్షన్ అయిపోయిన తర్వాత వైఫ్ ఆయన రోజు అంటే A1 డిసీజ్డ్ రోజు తరచూ గొడవ పడేవాళ్ళు. నువ్వు పనికి వెళ్ళట్లేదు, ఏం వెళ్ళట్లేదు, అప్పులు ఎక్కువైపోయినాయి, అందరూ వచ్చి ఇంటికి వచ్చి అడుగుతున్నారు మనల్ని, ఎట్లా అంటే అది కంటిన్యూగా గొడవలు అవుతున్నాయి. ఆ రోజు ఏదైతే ఉందో 12వ తారీఖు 3వ నెల 2025 ఆ రోజు మధ్యాహ్నం కూడా ఇట్లా గొడవ పడతారు. నువ్వు పనికి వెళ్ళట్లేదు, ఇంట్లో వాళ్ళ అప్పులో వాళ్ళందరూ వస్తున్నారంటే తాగేస్తున్నప్పుడు గొడవ పడతారు. ఆమె ఏం చేస్తుంది అప్పుడంటే ఇమీడియట్గా పప్పుగిత్తుంది ఇంట్లో. ఫస్ట్ వచ్చేసి పప్పుగిత్తితో తల మీద కొడుతుంది. తర్వాత ఈ A2 ఎవరైతే ఉన్నాడో ఆ రాయి ఇంట్లో మన రోకల్ రాయి ఉంటుంది కదా, ఆ రోకల్ రాయితో తెచ్చి కొట్టేస్తాడు. ఆ తర్వాత అక్కడ చనిపోవడం జరిగింది. చనిపోయిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే ఆ రోజు వాళ్ళ పిల్లలు స్కూల్కి పోయింటారు, వాళ్ళు రానికోకుండా మళ్ళీ వస్తే ఎక్కడ డౌట్ వస్తుంది అనేసి వాళ్ళని వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పంపిస్తారు. మీరు రాకండి, ఏదో వేరే వర్క్లో ఉన్నా అని చెప్పేసి పంపించేస్తారు. పంపించేసిన తర్వాత ఆ రోజు నైట్ వీళ్ళు ఏం చేస్తారు, ఒక దగ్గర బ్యాగులు కొనుక్కుంటారు. ఈ గోనె సంచి ఉంటుంది కదా, ఆ గోనె సంచి అనేది కొనుక్కొని నైట్ 12:30 ఆ టైంలో ఆ బ్యాగ్లో ప్యాక్ చేసుకొనేసి వాళ్ళ స్కూటీ ఏదైతే ఉంటుందో స్కూటీలో వేసుకొని వెళ్ళిపోతారు. స్కూటీలో వేసుకొని బీ కొత్తకోట దగ్గర ఒక స్కూల్ ఉంది, ఇది కస్తూర్బా స్కూల్ దగ్గర పక్కన హంద్రీనేవా కెనాల్ ఉంది. అక్కడ మట్టి రోడ్ లాగా అది గుంతతో ఉంటే దాంట్లో లైట్గా తోవేసి సంచిలోకి వేసి ఉంటారు. సంచిలోకి వేసి దాంట్లో పాతి పెట్టేస్తారు. దాన్ని వీళ్ళ కన్ఫెషన్ బేస్డ్ మనం నిన్న వెళ్ళామన్నమాట, ఆ సీన్ కూడా వెళ్ళాం. టీమ్ ఆఫ్ డాక్టర్స్ వెళ్ళాము, MRO బీ కొత్తకోటతో పాటు ఆ సీన్ ఎగ్జామైన్ చేస్తే మనకు ఆ సంచిలో స్కెల్టన్ రిమైన్స్ అనేవి దొరికాయి. స్కెల్టన్ రిమైన్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం సీజ్ చేయడం జరిగింది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసం మనం FSL కూడా పంపించడం జరిగిందనమాట. సో ఇది మెరిట్స్ బేస్డ్ అనేది ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తాము, కేసుని ఫైనలైజ్ చేసి ఛార్జ్ షీట్ కూడా వేస్తాం. థ్యాంక్ యూ. అదే చెప్తున్నాను, ఆల్మోస్ట్ మనకి సీన్ అయ్యి 6 months అయింది కాబట్టి ఓన్లీ స్కెలిటన్స్, బోన్స్ ఏవైతే ఉంటాయో అవి మనకు దొరికాయి. దాని బేస్డ్ ఇప్పుడు FSL పంపించాము, దాన్ని DNA టెస్ట్ చేయించడము, పలానా పర్సన్ ఐడెంటిఫై చేసిన తర్వాత మనం కేసులో ఫ్యాక్ట్స్ ఎట్లున్నాయో దాని బేస్డ్ ఇన్వెస్టిగేషన్ చేసి ఛార్జ్ షీట్ అనేది వేస్తామన్నమాట. థ్యాంక్ యూ. అదే ఇప్పటివరకు మనము దీంట్లో స్కెలిటల్ రిమైన్స్ ఉన్నాయి. ఫర్దర్గా మనం ఇంకా ఏం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామంటే ఈ బ్యాగ్స్ ఎక్కడైతే కొన్నారో అదొకటి. ఓకే, ఆ టైంలో ఈ వీళ్ళు అక్యూజ్డ్ కానీ వీళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ ఆ టైంకి CDRs
12:30 టైంకి అక్కడికి వెళ్ళారు. ఓకే, ఆ రోజు మధ్యాహ్నం ఇక్కడ ఉండి చేశారు. ఆ లొకేషన్ అనేది కూడా మనం టెక్నికల్గా పెట్టేసుకొని అది కూడా ఐడెంటిఫై చేస్తున్నాం. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ అయితే మనకు దొరికింది బోన్స్, దాన్ని FSLకి పంపిస్తాము. దాంతోడు ఈ టెక్నికల్గా కూడా మనం ప్రూవ్ చేస్తాం. వాళ్ళు ఉపయోగించింది ఏదైతే ఉందో ఆ రాయి ఉంది కదా, రోకల్ రాయి, మళ్ళీ వచ్చేసి ఈ పప్పు గీత ఉంది కదా, ఈ రెండు కూడా మనం సీజ్ చేయడం జరిగింది ఇన్వెస్టిగేషన్లో భాగంగా. దీంట్లో బేసిక్గా ఒకటి మెయిన్ వచ్చేసి మర్డర్ కేసు, మిస్సింగ్ కేసు ఆల్టర్డ్ టు 302 అంటే మర్డర్. 201 స్క్రీనింగ్ ఆఫ్ ఎవిడెన్స్ ఏంటంటే వాళ్ళని చంపిన తర్వాత బ్యాగ్లోకి ఎత్తుకెళ్ళి పూడ్చడం కదా, అట్లాంటిది ఏమవుతుందంటే స్క్రీనింగ్ ఆఫ్ ఎవిడెన్స్ వస్తుంది కాబట్టి 201 కింద రిజిస్టర్ చేసాం. 302, 201 IPC అంతే అండి. అవును, అవును. ఆ రోజు అదే చెప్తున్నాను, ఆల్మోస్ట్ లేట్ నైట్ 12:30కి అందరూ పడుకున్నారు అనుకున్న టైంలో అది బ్యాగ్లోకి వేసుకున్నారు. రామారావు కాలనీ నుంచి బయలుదేరి బీ కొత్తకోటకి చాలా జాగ్రత్తగా, అది కూడా స్కూటీలో ముందు పెట్టుకుని ఏదో సంచలో పోతున్నట్టు వేసుకొనేసి వెళ్ళిపోయారనమాట. ఇప్పుడు ఏ దాంట్లో అది బేసిక్గా మీరు ఐడెంటిఫై చేసినట్టయితే అను పర్సన్ కూడా హెవీ పర్సన్ కాదు, డిసీజ్డ్, చాలా లీన్ పర్సన్ ఉంటాడు. సో ఆ బ్యాగ్లో కొంచెం దాన్ని సెటరేట్ చేసేసారు, చుట్టడము, స్కూటీలో ముందు పెట్టేసుకొని బయలుదేరి వెళ్ళిపోయి అక్కడ వేసేసారు అనమాట. అది జరిగింది. A2 పేరు వచ్చేసి ఈశ్వర్ అండి, A1 వాళ్ళ బ్రదర్. సో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు రిమాండ్ ప్రొడ్యూస్ చేస్తున్నాం. కంప్లైనెంట్ వచ్చేసి లక్ష్మణ్ అని చెప్పేసి డిసీజ్డ్ వాళ్ళ బ్రదర్ లక్ష్మణ్. అరెస్ట్ ఎలా జరిగిందంటే ఇప్పుడు అదే చెప్తున్నాను, మనం 19th రోజు ఇంట్రాగేషన్ చేశాము, కన్ఫెస్ చేశారు. తర్వాత ఆటోమేటిక్గా నిన్నటి ఆఫ్టర్నూన్ మనం అరెస్ట్ చూపించుకున్నాం. ఇప్పుడు మెడికల్ ఎగ్జామినేషన్ చేసి రిమాండ్కి పంపిస్తున్నాం. యా, కొత్తకోట ఎందుకు అంటే స్పెసిఫిక్గా వాళ్ళ A2 వచ్చి లక్ష్మణ్ వాళ్ళ ఊరు కొత్తకోట మండలము. వాడు అక్కడ డిగ్రీ వరకు చదువుకున్నాడు స్కూల్లో, కాలేజీలో. ఈశ్వర్ అనేవాడు ఉన్నాయి కాబట్టి ఆ ఏరియా ఐడియా ఉంటుంది. అంటే ఏమంటే ఇంకోటి ఏంటంటే అవును, ఇంకోటి ఏంటంటే వాడు అదే చెప్పాను, డెలివరీ బాయ్ లాగా పనిచేసేవాడు మానేశాడు ఇమీడియట్గా. మానేయడము, ఇక్కడ నుంచి ఇల్లు ఖాళీ చేసి అక్కడికి వెళ్ళిపోవడము, ఇవన్నీ అయినాయి అనమాట. దాని ద్వారా మనకు సస్పిషన్ అనేది వచ్చింది. ఇంకోటి మెయిన్ ఏంటంటే నేను మర్చిపోవడము, ఇది కేసు డిటెక్ట్ చేయడంలో మా 2 టౌన్ CI, మా 2 టౌన్ SI రహీము, ఇంకా అది కాకుండా హెడ్ కానిస్టేబుల్ వేణు, మరియు ఇతర టీం ఎవరైతే చాలా బాగా కష్టపడి కేసును డిటెక్ట్ చేశారో వాళ్ళందరికీ కూడా నా ప్రత్యేక అభినందనలు. వాళ్ళ కోసం రివార్డ్స్ కూడా ప్రపోజ్ చేయడం జరుగుతుంది.